పాకిస్తాన్‌లో ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందా? సివిల్ వార్ లాంటిదేమైనా జరగబోతుందా? ఈ వార్త మనం అప్పుడప్పుడు మీడియాలో చర్చ జరుగుతుంటుంది. కానీ ఇప్పుడింత సీరియస్‌గా దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే రీసెంట్‌గా ఒక లెటర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ రాసినటువంటి ఒక ఈమెయిల్ లీక్ అయిపోయింది. ఎలా లీక్ అయిందో తెలీదు. ఎవరికి రాశారు అంటే అన్ని రాష్ట్రాల, అన్ని ప్రావిన్సుల ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఐజీపీ, పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్, ఇస్లామాబాద్ క్యాపిటల్ టెరిటరీ, అలాగే మిగిలిన అన్ని ప్రావిన్సెస్‌కి కూడా ఇదే ఒకటే లెటర్ రాశారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, సెక్యూరిటీ డివిజన్, ప్రొవిజనల్ హోమ్, మొత్తం అన్ని శాఖలకు కూడా ఒక లెటర్ వెళ్ళింది. ఆ లేఖ, ఆ ఈమెయిల్ యొక్క సారాంశం ఏంటి అంటే, ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నది. అతను సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఉండడం వలన ఇమ్రాన్ ఖాన్ ఒక కంటి చూపు దాదాపుగా 85% పోయింది. ఈ వార్త ఒక వీడియో క్లిప్ కూడా, ఒక డాక్టర్ ఇంకొకరితో మాట్లాడుతున్నటువంటి ఒక ఆడియో క్లిప్ కూడా లీక్ అయిపోయింది. ఈ విషయం బయట పబ్లిక్‌కి తెలిస్తే ఇమ్రాన్ ఖాన్‌కి సపోర్టర్స్ చాలామంది ఉన్నారు. ఈవెన్ మిలిటరీలో కూడా ఇమ్రాన్ ఖాన్‌ని అభిమానించే వాళ్ళు, ఇమ్రాన్ ఖాన్‌కి మంచి కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే టాప్ కేడర్ ఆఫీసర్లందరినీ, ఎవరైతే ఇమ్రాన్ ఖాన్‌కి ఫేవర్‌గా ఉంటారో వాళ్ళందరినీ అసీం మునీర్ పక్కన పెట్టేశాడు. అందుబాటులో లేకుండా చేశాడు. కానీ ఇంకా లోయర్ కేడర్‌లో చాలామంది ఇమ్రాన్ ఖాన్‌ని అభిమానించే వాళ్ళు ఉన్నారు. సో మిలిటరీలో కూడా చీలిక వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ పరిస్థితులనన్నీ కూడా వివరిస్తూ ఒక కాన్ఫిడెన్షియల్ లెటర్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా అన్ని రాష్ట్రాల ఈ పోలీసులకు కూడా ఒక ఈమెయిల్ వెళ్ళింది. ప్రజలు తిరగబడవచ్చు, ప్రభుత్వంపై దాడి చేయవచ్చు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయవచ్చు. కాబట్టి మీరు తయారుగా ఉండండి, సిద్ధంగా ఉండండి. రబ్బర్ బుల్లెట్లు కానీ, బాష్పవాయు గోళాలు కానీ, ఏదైతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తుందో, సివిల్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితులు రావచ్చు. కాబట్టి మీరు తయారుగా ఉండండి అని చెప్పి ఈ ఐజీపీ అన్ని ప్రావిన్స్‌లో ఉన్నటువంటి పోలీసు విభాగాలకి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. చాలా కాన్ఫిడెన్షియల్ లెటర్ ఇది. ఆ లెటర్ కూడా మీకు చూపిస్తున్నాను నేను బాక్స్‌లో, మీరు చూడొచ్చు. ఎవరెవరికి రాశారు, ఎవరు రాశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ నుంచి ఈ లేఖ జారీ చేశారు. కాబట్టి ఈ యొక్క లేఖ మనకు అర్థం పడుతోంది పాకిస్తాన్‌లో పరిస్థితి ఎంత గందరగోళంగా ఉంది అనేది. నిజానికి కొన్ని రోజుల కిందట ఇమ్రాన్ ఖాన్‌ని చంపేశారు జైల్లో అనేటువంటి వార్త దావానంలాగా వ్యాపించింది. అంటే వాటర్ టెస్ట్ చేసినట్టు వాళ్ళు టెస్ట్ చేశారు. ఒకవేళ ఇది జరిగితే ఏం జరుగుతుంది, ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందని చెప్పి టెస్ట్ చేయడానికి అది చేశారు. కానీ నిజానికి అప్పుడు ఇమ్రాన్ ఖాన్‌ని చంపలేదు. కానీ అతను చాలా టార్చర్ పెడుతున్నారు. అది మాత్రం వాస్తవం. మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా టార్చర్ పెడుతున్నారు. తర్వాత అతని కుటుంబ సభ్యులు కూడా, అతని సోదరి కూడా కలవడానికి చాలా ఇబ్బందులు పెట్టారు. చివరికి ఏదో కొద్ది నిమిషాల పాటు కలవలేదు, జస్ట్ చూడనిచ్చారు అంతే. సో ఇంత పరిస్థితి జరుగుతుంది. ఇమ్రాన్ ఖాన్‌కి ఏమైనా జరుగుతుందా? ఒకవేళ ఏమైనా జరిగితే బయట పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుందో మనం ఊహించలేం. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా పాకిస్తాన్‌లో కనబడుతున్నాయి. ఈ లేఖ కూడా విడుదల కావడం, అలాగే ఒక ఆడియో క్లిప్, ఒక డాక్టర్ మాట్లాడినటువంటి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడినటువంటి ఆడియో క్లిప్, ఈ 2 లీక్ కావడంతోటి పాకిస్తాన్‌లో ఇంటర్నల్ క్రైసిస్ ఏ స్థాయిలో ఉంది అనేది మనకు అర్థం పడుతోంది. మరోపక్క బలూచిస్తాన్‌లో గొడవలు ఎలాగో ఉండనే ఉన్నాయి. కొంతమంది పాకిస్తాన్ సైనికులను బందీలుగా పట్టుకున్నారు. 17 మంది సైనికులను బందీలుగా పట్టుకున్నారు. అందులో 10 మందిని విడుదల చేశారు. కారణం ఏంటంటే ఆ 10 మంది కూడా బలూచిస్తాన్ ప్రావిన్స్‌కి చెందినటువంటి వాళ్ళే. అందుకని ఒకే ప్రాంతం వాళ్ళం కాబట్టి మిమ్మల్ని క్షమించేసి వదిలేస్తున్నాం. ఇక నుంచి పాకిస్తాన్ సైన్యంతో సంబంధాలు పెట్టుకోకుండా మీరు దూరంగా ఉండండి అని చెప్పి వాళ్ళకు ఒక వార్నింగ్ ఇచ్చి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వదిలిపెట్టింది. ఇంకా బిఎల్ఏ అధీనంలో, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అధీనంలో 11 మంది పాకిస్తాన్ సోల్జర్స్ బందీలుగా ఉన్నారు. ఈ మధ్యన ఒక వీడియో విడుదల చేసింది, అలాగే ఒక ఫోటో కూడా విడుదల చేసింది. మీకు 7 రోజులు టైం ఇస్తున్నాం, మీకు 7 డేస్ టైం ఇస్తున్నాం. మీ అధీనంలో ఉన్నటువంటి మా బలూచిస్తాన్ లిబరేషన్ వీరుల్ని విడిచిపెట్టండి, లేకపోతే వీళ్ళని చంపేస్తామని చెప్పి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీకి, ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. ముందు బుకాయించే ప్రయత్నం చేసింది. అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి క్రియేట్ చేసినటువంటి, ఫ్యాబ్రికేట్ చేసినటువంటి వీడియో అని చెప్పి బుకాయించేటువంటి ప్రయత్నం చేసింది. వెంటనే వాళ్ళు మరొక వీడియో రిలీజ్ చేశారు. మీకు 7 రోజులు అని చెప్పాం కదా, ఒక రోజు అయిపోయింది, ఇంకా 6 రోజులే ఉందని చెప్పి. సో బండారం బయటపడిపోయింది. సో
మరి 6 రోజుల్లోపు వాళ్ళు అనుకున్న వాళ్ళని విడుదల చేస్తారా? లేకపోతే పోతే పోయారులే వాళ్ళు చస్తే మాకేంటని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ వదిలేస్తుందా? తెలీదు. సో ఈ విధంగా ఉంది ప్రస్తుతం అక్కడ పాకిస్తాన్‌లో పరిస్థితి. అంతర్యుద్ధం దిశగా వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.